గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం. వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను. ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి. రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది, రైతు బంధు భవిష్యత్తు ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది, కేటీఆర్ గారు 5 నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు 3 సార్లు వేసిండ్రు. దాదాపు 10 నిమిషాలు 15 నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు. విప్పు గారు 2 సార్లు వేసిండ్రు. ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది. దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దు అనేది ఒక మనవి. ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఒకటి, మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారన్నారు. అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే 28,000 కోట్లు అయితే 50,000 కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు. అది సభ రికార్డుల నుంచి తొలగించాలి. రెండవది, వారు మాట ఏమన్నారు, మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన. సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం, పాండి ఎక్కడికి పోదాం, తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. నాటి కాంగ్రెస్ పాలనలో 1 ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని 2 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినమా లేదా, పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినాక వచ్చినాయా, అంతకుముందు వచ్చినాయా అడుగుదామంటే అడుగుదాం. మూడోది, నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు. నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది, కేసీఆర్ గారు నల్లగొండ పట్టణాన్ని గత 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఇంకా చాలా చెప్పగలుగుతా కానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మేరకు కూర్చుంటున్నాం. దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి. చర్చను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నాం. మళ్ళీ మాట్లాడదాం మంత్రి గారు ప్లీజ్.